మోదీజీ రుణమాఫీ లెక్కలివిగో. రైతుల ఖాతాల్లో 17,869 కోట్లు వేశాం. 22 లక్షల మందిని రుణ విముక్తులను చేశాం. మాఫీపై మీ వ్యాఖ్యలు చాలా బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో పూర్తి వివరాలు. ప్రధానికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ. మీరు ఎన్ని బహిరంగ లేఖలు చూసినా, ఎన్ని బహిరంగ లేఖలు రాసినా ఇంకా 5 లక్షల మంది బాధితులు ఉన్నారు. రైతు భరోసా కూడా రాకుండా చాలామంది ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. అది ఎందుకు ఎట్లా అనేది ఇందాకే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన బోర్డు మీద. అర్థమైందా? ఢిల్లీ చేరిన ముఖ్యమంత్రి రేవంత్ ఉగ్రవాదంపై సదస్సులో పాల్గొననున్న సీఎం. వరద సాయంపై కేంద్ర మంత్రుల వద్దకు. ఖమ్మం ప్రజలారా మీకేమైనా వరద సాయం అందిందా? ఖమ్మం ప్రజలారా మీకేమైనా వరద సాయం అందిందా? ఎందుకంటే ఆల్రెడీ మన హీరోలు వచ్చి కొద్దిపాటి అమౌంట్ ఇచ్చిపోయినారు. అట్లీస్ట్ ఆ ఉన్న అమౌంట్తోనన్నా మీకేమైనా చేసిండ్రా? ఒకళ్ళిద్దరు కుటుంబాలన్నా అరుచుకుండ్రా? ఒకళ్ళిద్దరి కుటుంబాలన్నా ఆదుకున్నారా? చీఫ్ సెక్రటరీ గారు మరి ఆ చెక్కులు ఏం చేసినారండి మేడం? ఆ చెక్కులు ఏమైనాయి? సో ఒక 2 కుటుంబాలన్నా మరి మహేష్ బాబు గారు ఇస్తారు, హీరోలందరూ వరుస పెట్టి డొనేట్ చేస్తారు, అదానీ గ్రూప్ నుండి వచ్చింది, మిగతా వాళ్ళు కొంతమంది బిజినెస్ మ్యాన్లు వచ్చి ఇచ్చినారు, మరి బాలకృష్ణ గారు ఇచ్చినారు, చెక్ పంపించినారు వాళ్ళ అమ్మాయితో. ఇవన్నీ కూడా ఏం చేసినారు పైసలు అని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. లెక్కలు చెప్పండి. మా ఖమ్మం ప్రజలకు వాళ్ళ ఆస్తులు కోల్పోయి ఉన్నారు, మరి వాళ్ళ కోసం మీరు చేసింది ఏంది? ఏం చేసినారు? చిలి గవర్నర్ దాంట్లోకి వెళ్ళి తీసి ఇచ్చినారా? బ్యాక్లాగ్ చెక్. ముందు స్కూల్ అసిస్టెంట్, తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్ల జాబితా. ఎవరైనా రెండింటికి ఎంపిక అయితే వారికి స్కూల్ అసిస్టెంట్ కొలువు. ఎస్టీజీ పోస్టుకు 2వ స్థానంలో ఉన్న అభ్యర్థికి దక్కనున్న అవకాశం. ఎంపిక అభ్యర్థుల తుది జాబితా నేడు 9న ఎల్బీ స్టేడియంలో పత్రాలు ఇవ్వనున్న సీఎం. ఆ పత్రాలు ఇస్తూ కూడా మళ్ళీ వేరే ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఇక్కడ చూస్తే 50% రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. మాఫీపై తప్పుదారి పట్టిస్తున్నారు. సీఎం రేవంత్కు హరీష్ రావు లేఖ. యువత నిలదీయాలని పిలుపు. ఇగో ఇడ్లీ బండికి రిజిస్ట్రేషన్. వీధి ఆహార విక్రయదారులందరికీ కూడా తప్పనిసరి. వ్యాపారులు ఎఫ్ఎస్ఎస్ చట్టంలోకి భోజన పదార్థాల శుచి శుభ్రతపై శిక్షణ. 100తో ధృవపత్రం. తొలుత హైదరాబాదులో, తర్వాత రాష్ట్రమంతటా 25,000 మందికి ప్రయోజనం. దేశంలోనే తొలిసారి ప్రభుత్వ కీలక నిర్ణయం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, వీలైతే రాత్రికి కూడా బయటే తింటున్న రోజులు ఇవి. సో దీనికి తగ్గట్లే ఆన్లైన్ ఆహార పదార్థాల పంపిణీ సేవలు. ఈ క్రమంలో రాష్ట్రంలో రోజుకు ఆహారాన్ని విక్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. వీరిలో వీధుల్లో అమ్మేవారు ఉన్నారు. హైదరాబాదులో అయితే గల్లీకో టిఫిన్ సెంటర్, బజారుకో కర్రీ పాయింట్. ఇలాంటి పరిస్థితుల్లో మరి శుచి శుభ్రత సంగతి ఈ నేపథ్యంలోనే ప్రజలకు సురక్షిత ఆహారాన్ని అందించే విషయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వీధుల్లో ఆహారాన్ని విక్రయించే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, వ్యాపారులందరినీ ఆహార భద్రత ప్రమాణాల చట్టం ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ పరిధిలోకి తేనుంది. వీరందరికీ కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. అంటే మన వీధిలోని ఇడ్లీ బండి నుంచి మార్కెట్లో గప్చుప్ బండి వ్యాపారి వరకు అందరూ కూడా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి ట్యాక్స్ ఎంత కట్టుకోవాలి అసలు ముచ్చట చెప్పండి. ఇప్పుడు ఇది ఆరోగ్యం కోసం ఆరోగ్య శాఖ తీసుకొచ్చింది అంటున్నారు. చిన్న వ్యాపారులు రోడ్డు మీద పెట్టుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ట్యాక్స్ ఎంత కట్టాలి మీకు మున్సిపల్ అక్కడ బండి పెట్టుకున్నందుకు? అసలు కథ అది. గది కూడా చెప్పండి. చిన్న వ్యాపారులు, చిన్నపాటి వ్యాపారులు, రోడ్ల మీద ఇడ్లీలు అమ్ముకునేటోళ్ళు, రోడ్ల మీద పానీపూరి బండి పెట్టుకునేటోళ్ళు, రోడ్ల మీద కూరగాయల బండ్లు పెట్టుకునేటోళ్ళు, లేకపోతే ఇంకేదో పెట్టుకునేటోళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళంతా గవర్నమెంట్కి ఇంత ట్యాక్స్ స్వాహ అనాలి అని చెప్పండి. మెయిన్ పాయింట్ ట్యాక్స్ ఫ్రీయా వాళ్ళు, లేకపోతే ప్రభుత్వానికి అక్కడ పెడుతున్నందుకు ట్యాక్స్ కట్టాలనా? దాన్ని కూడా క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేయండి. ఇగో మళ్ళీ విఆర్ఓల సేవలు.
ప్రతి రెవెన్యూ గ్రామానికి ఓ అధికారి. కొత్త చట్టం రాకముందే పునరుద్ధరణ, దేశానికి రోల్ మోడల్గా రూపకల్పన. ఉద్యోగుల జాబ్ ఛార్జ్కు కమిటీ, 17 మంది అధికారులకు ఐఏఎస్ హోదా. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో భేటీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి వెల్లడి. మీ పైసలు పొంగులేటి గారు, మీ ఇంట్లో పైసలు లెక్క పెట్టడానికి కూడా స్పెషల్ టీంని దింపినట్టున్నారు. సరిపోతలేరేమో, మళ్ళీ ఈసారి ఇంకెక్కువ మంది వచ్చేటట్టున్నారు. మరి తర్వాత ఎక్కడ కూడా వార్తలు వస్తలేవు సార్. సెటిల్మెంట్లు అయిపోయినాయా? ఎన్నెన్ని కోట్లు ఇచ్చిర్రు ఒక్కొక్కరికి? సార్ పొంగులేటి గారు, ఎన్నెన్ని కోట్లు ఇచ్చిర్రు ఒక్కొక్కరికి? గది కూడా చెప్పండి మరి, ఎన్నెన్ని కోట్లు ఇచ్చిండ్రు. విద్యలో ప్రపంచంతో పోటీ పడతాం. రాష్ట్రంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలు 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు. ఈ నెల 11న భూమి పూజ, వచ్చే దసరాకు నిర్మాణం పూర్తి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మెరీనా బీచ్లో విషాదం, చెన్నై ఎయిర్ షోలో అపశృతి, 5గురి దుర్మరణం, 100 మంది ఆసుపత్రి పాలు. ఎండ, వేడి, ఉక్కపోతతో సొమ్మసిలిన వైనం. అది ఆదివారం కావడంతో ఉదయం నుంచే ప్రదర్శనకు పోటెత్తిన జనం. 15 లక్షల మందికి పైగా రావడంతో జనసంద్రంగా మారిన తీరం.